అసలు నెక్స్ట్ హార్ట్ అటాక్, ఈ 3 హ్యాట్రిక్ ఇచ్చారు. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి చెప్తారా? బ్రదర్ 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 ఇంకా అది అన్నదమ్ముల అనుబంధం. అన్నదమ్ముల అనుబంధం. సార్ పూరి సార్, మాకు మీ మీద చిన్న కోపం ఉంది సార్. ఎందుకంటే మేము ఈ హార్ట్ అటాక్ ఆడియో ఫంక్షన్ని యాక్చువల్గా హైదరాబాద్లో చేస్తారని చాలా చాలా వెయిట్ చేశాం. బట్ సడన్గా దాన్ని తీసుకెళ్ళి బ్యాంకాక్లో పెట్టేశారు. ఏదో వెరైటీ చేద్దాం అడిగెళ్ళాము. బట్ చాలా బాగా వచ్చింది. బ్యాంకాక్లో పెట్టాక బ్యాంకాక్ పీపుల్తోని అక్కడ చేసిన మీ ఆడియో ఫంక్షన్ చాలా సూపర్ సార్. ఆడియో ఫంక్షన్ చూసినప్పుడే మాకు సగం 70% హిట్ సార్. అది ముందే హిట్ అని చెప్పి మీరు బ్యాంకాక్లో చేశారు సార్. అలాగే కాదు కానీ బట్ మేము అనుకున్నాం ముందే హిట్ అని తెలిసి సార్ సడన్గా అందరికి టూర్ ప్లాన్ చేసి తీసుకెళ్లారనుకున్నాం. మీరు ఆడియో ఫంక్షన్ కి వచ్చుంటే ఇలా మాట్లాడేవారు కాదు. సక్సెస్ మీట్ అందుకే ఇక్కడ పెట్టాంగా. అవునండి కదా. గుండె దడదడగోలా ఏమిటో ఈ లీలా, ఎంతమంది అమ్మాయిలో లాలా నిదుర చెడిపోయేలా మీరు ఎదురవ్వాలా, తెల్లవార్లు మీకోసం మేం తప్పించాలా. ఏ అబ్బాయిలు ఒకటి చెప్పండి, హయాతి లాంటి అమ్మాయి ఎదురైతే ఎవరు ఏం చేస్తారు? ఒక్కరు చెప్పండి. ఆగో అక్కడ చెప్పాడు. హయాతి లాంటి మేడం కనిపిస్తే ఐ విల్ మ్యారీ మీ అని అడుగుతాను ఫస్ట్. మ్యారీ మీయా? You want to marry me or you're scared that I will ask you to marry you? I will ask, madam. You're asking. First meeting only you want marriage? Yeah. అంటే I need to know one thing, but you can kiss for 1 hour 45 minutes? Yes, madam. Yes. Sure, 100%. Yes. సార్ మీరు ఈ మూవీలో కిస్ సీన్ హైలైట్ చేశారు కదా సార్, ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? చాలా సార్లు ముద్దు పెట్టుకుని వచ్చింది నాకు. నితిన్ మీరు ఫస్ట్ టైం ఎవరన్నా ముద్దు పెట్టుకున్నారా? పెట్టుకున్నానండి. సెకండ్ ముద్ద సెకండ్ కదా. హాయ్ సార్, పూరి సార్. హాయ్. అమ్మాయిల మీద డైలాగ్స్ ఉంటాయి కదా సార్, అబ్బాయి అమ్మాయిల మీద. ఇది లవ్ ప్రాసెస్ అనేది అది బాగా నచ్చింది డైలాగ్. అది అని రీసెర్చ్ చేశారు సార్. అలా ప్రాసెస్ లవ్ చేస్తాం మేము. అది ఎంతవరకు నిజం? మీరే చెప్పారు కదా సార్. సో ఇది అమ్మాయిలందరూ ఇది ఫీలింగ్, అబ్బాయిలు అందరూ రెడీ అన్నారు. అదే సినిమా హార్ట్ అటాక్. అంతేగాని అందరిలోనూ చంపని తలాగి కొడతావా, నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే. హాయ్ నితిన్. హాయ్ అండి. యాక్చువల్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది మూవీది, చాలా బాగుంది. ఒక్క సూపర్ సీన్ ఏంటంటే మీరు తెలియకుండా ఏడుస్తారు కదా, అప్పుడు మేము కూడా ఏడ్ చేసాం. ఇక్కడ వేరే అమ్మాయితో తెలియకుండా ఏడ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నా వైఫ్ కూడా ఏడ్చింది ఆ టైంలో. సూపర్ మూవీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. హోల్ ఆఫ్ టీమ్ కి హాయ్ సార్. నా పేరు లింగం, చిన్న డ్యాన్స్ స్కూల్ నడిపిస్తున్నాను సార్, ఆర్ఎల్ఆ డ్యాన్స్ అకాడమీని. అయితే నితిన్ పెద్ద ఫ్యాన్ సార్ నేను. అయితే మా ఫ్యామిలీలో కొన్ని గొడవల వల్ల నేను ఏక నిరంజన్గా బతుకుతున్నాను. అయితే నితిన్ అన్నయ్య కూడా వచ్చి సినిమాలో వచ్చేసి నాకు ఎవరూ లేరు, నేను ఎవరిని ప్రేమించాను, ఓన్లీ ముద్దు అడుగుతున్నాను అన్న. ఇదేంటి నా లైఫ్లో ఉన్నది ఇక్కడే చేసింది సార్కి అని నేను బాగా ఫీల్ అయిపోయాను సార్. ఇది నాదే సినిమా ఫీల్ అయ్యావు, నేనే కదా నితిన్. అవును సార్, అది బాగా నచ్చేసింది సార్ నాకు. హార్ట్ అటాక్ ఈ సక్సెస్ మీట్కి వచ్చిన చాలా సంతోషంగా ఉంది. నాకు ఎవరూ లేరు, నా వాళ్ళందరినీ నేను దూరం చేసుకొని బతుకుతున్నాను, నాకంటూ హార్ట్ కోసం నితిన్ అన్నయ్య ఉన్నాడు అని నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి సార్ నన్ను జస్ట్ బ్రదర్గా ఫీల్ అయ్యి హగ్ చేసుకుంటే చాలా ఉంది సార్ నాకు. డైలాగ్ చెప్పు. తింటా పంట ఏదో రోజు పోతా, తింటా పంత ఏ రోజు, కానీ గౌరవంగా నితిన్ ఫ్యాన్ అని పోతా. నితిన్ అన్నయ్య కోసం ఒక స్టెప్ వేస్తున్నాను సార్. సూపర్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్ సార్, హాయ్ అమ్మా. నేను మిమ్మల్ని ఆల్రెడీ అడిగాను టెక్నికల్ టీంలో మీరు అమ్మాయిల్ని ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారని చెప్పి. మీ టీంలో ఎంతమంది ఉన్నారు సార్ టెక్నికల్ మా టీం? టీంలో ఎవరు లేరు. అండ్ మీరు ఎందుకు సార్ అంటే ఇంతకు ముందు అంతా బ్యాంకాక్లో షూట్ చేసేవాళ్ళు, ఇప్పుడు స్పెయిన్లో చేస్తున్నారు అంటే ఇండియాలో మీకు అవ్వట్లేదా, లేకపోతే మీరు అక్కడ బ్యూటిఫుల్గా ఉంటుందని అక్కడ తీస్తున్నారు? అక్కడ బ్యూటిఫుల్గా ఉంటుందండి అంతే. ఓకే కూల్ సార్. అండ్ మూవీ చాలా బాగుంది సార్, మీరు చాలా బాగా చేశారు. హయాతి, యూ లుకింగ్ సో క్యూట్. యాక్చువల్లీ ఫస్ట్ లుక్ చూసి నేను ఆవిడకే ఫ్లాట్ అయిపోయాను సీరియస్లీ చెప్పాలంటే. ఆవిడ కోసమే నేను ఫస్ట్ డే మూవీ చూడాలనుకొని తిరుపతి వెళ్ళాను. యాక్చువల్లీ నేను మూవీ రిలీజ్ అయినప్పుడు నేను దేవుడి మీద కాన్సన్ట్రేషన్ కన్నా ముందు హార్ట్ అటాక్ చూడాలి అనుకున్నాను. ఎన్నిసార్లు చూసావు ఇప్పటికి? 2 times చూసాను. ఇంకోసారి చూస్తావు? తప్పకుండా చూస్తాను. నితిన్ అయితే దాంట్లో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు వచ్చావు మళ్ళీ? నువ్వు లేకుండా నేను బతకలేనని నాకు అర్థమైంది. ఐ లవ్ యూ. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే నా కష్టాలన్నీ తెలుస్తాయి. మూవీలో ఫస్ట్ నితిన్ ఇంట్రొడక్షన్ ఫస్ట్లో తనకి నితిన్ని కొడతారు. సో ఐ రియలీ ఫెల్ వెరీ బ్యాడ్. అయ్యో ఫస్ట్ ఇంట్రొడక్షన్లో అలా అయిపోతుంది ఏంటా అని ఒక చిన్న ఐ ఫెల్ వెరీ బ్యాడ్. కానీ దాని తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతుండే చేయి పట్టుకొని ఏంటా కొట్టేసి వెళ్ళిపోతున్నారా అని కొట్టేసిపోతున్నారేంట్రా? ఫస్ట్ డే ఫస్ట్ షో నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. సో హార్ట్ అటాక్ చూడాలి అని ఐ రియలీ వెంట్. ఇట్ వాస్ వెరీ ఆసమ్ వాచింగ్ ద మూవీ. అసలు ఫస్ట్ వేరే అమ్మాయి కోసం అని ఐలాండ్కి వెళ్తారు, తర్వాత హయాతిని చూసాక ఒక ఫీల్, ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దట్ వాస్ రియలీ ఆసమ్. చాలా నచ్చింది. దాని తర్వాత బ్లేడ్ తో కట్ చేసిన తర్వాత ఇద్దరు పడిపోయినప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది. దట్స్ రియలీ ఆసమ్. లైక్ ఎక్కడికి వచ్చేలా కూడా తెలీదు, కానీ వాడు చచ్చాడు. నీకు నితిన్ మీద అంత లవ్ ఉంది కాబట్టి ఆ లవ్ తీసుకొచ్చింది మీ ఇక్కడికి. అసలు ఐ వాజ్ లైక్ ఫేస్బుక్ చూడగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. వెంటనే కాల్ చేసేసి చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాను. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సీ యూ. ఇది లైఫ్లో అట్లీస్ట్ ఒక్కసారైనా మిమ్మల్ని మీట్ అవ్వాలని ఆ డ్రీమ్ ఉండింది. నౌ ఇట్స్ కేమ్ ట్రూ. కెన్ ఐ జస్ట్ హగ్ యూ వన్స్? నీకోసమే నేనంటూ ఉన్నది, నీకోసమే నా ప్రాణం ఉన్నది, నీకోసమే. నా టైం బాగుంది. ఇప్పుడు ఇక్కడ అది దుప్పట్లేదు. ఇట్స్ ఐ డోంట్ నో వాట్ టు స్పీక్ అవుట్. నాకు మాట్లాడి రావట్లేదు యాక్చువల్లీ, బట్ ఐ ట్రై టు టాక్. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది యాక్చువల్లీ. హయాతి యూర్ లుకింగ్ సో క్యూట్. వెరైటీగా ఇప్పటి వరకు అందరూ నితిన్ని హగ్ చేసుకున్నారు. ఐ జస్ట్ వాంటెడ్ టు హగ్ యు. మీరు కొంచెం తేడానా? నితిన్కి కుళ్ళు పోతున్నాడా? దాచేసా నాళ్ళుగా. ఈ మూవీలో నాకు ఫస్ట్లీ నచ్చింది సాంగ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్. ఆ తర్వాత వరుణ్ అండ్ హయాతి వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేశారంటే మేము కూడా ఇన్వాల్వ్ అయిపోయాం అనమాట. వాళ్ళు రియల్గానే ఫీల్ అవుతున్నారు అనేసి. అండ్ మోస్ట్లీ నాకు ఎక్కువ అయితే నితిన్ గారు ఏడ్చేటప్పుడు నచ్చారు. చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది అనమాట ఆ సీన్స్. టోటలీ మూవీస్ ఆసమ్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయిలు ఎందుకు ఎలా చూపిస్తున్నారు అసలు మరీ దారుణంగా? మామూలుగా ఉంటే అబ్బాయిలు తట్టుకోలేకపోతున్నాం. మీరు క్లాత్ వేస్తున్నారు, 300 calories అంటున్నారు, కెమిస్ట్రీ నేర్పిస్తున్నారు ఏంటి మరి దారుణ మూవీలో? బాగుందా బాగాలేదు చెప్పు. బాగుంది, కానీ ఇప్పటికి మామూలుగానే తట్టుకోలేకపోతున్నాం. అలాంటి నేర్పిస్తే ఇంకెక్కడ మనం లాగరు. సో ప్లీజ్ అలాంటి కొంచెం ఏమన్నా తగ్గించద్దు, పెంచండి. ఇంకా పెరగాలి, మేము ఇంకా పెరగాలి. నీకు ఇంకా డోస్ కావాలి. సరిపోలేదు 1 hour 43 minutes అసలు మాకు సరిపోట్లా. థ్యాంక్ యూ. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే. నేను వీణా